అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి అందమైన ముగ్గును వేసుకోలేకపోయానండి. మన ఇంటి పక్క ఇల్లు కడుతున్నారు కదా, ఇక ట్రాక్టర్స్ అవి వచ్చేసాయండి. మళ్ళా ఇసుకది ప్లాస్టింగ్ కోసం అని చెప్పేసి అందుకోసమని ముగ్గు వేసుకోలేకపోయానండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. ఇక లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఈరోజు పలావ్ తయారు చేసుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసేసి 2 వారాల క్రితందండి, సండే రోజుదనమాట. బాగా ఎండల్లోనమాట. ఇక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి వీడియో అనేది. ఈ వేసవి కాలంలో ఎండలు బాగా ఉన్నాయి కదండీ! విపరీతంగా ఎండలు కాసాయి కదా! ఇక ఓన్లీ పలావ్ తయారు చేశానండి. పెరుగు చట్నీ మాత్రమే తయారు చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్‌కైనా అలాగే మరి మధ్యాహ్నం లంచ్‌లోకైనా సరే పెరుగు చట్నీ అలాగే పలావ్ తయారు చేశానండి. ఈవిడేంటి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నైటీతోటే వంట వర్కులు అన్నీ చేస్తుంది, దీపారాధన చేసుకుంటుంది అని అనుకోకండి. ఈ ఎండలకు వచ్చేసేసి శరీరానికి నైటీనే, కాటన్ నైటీలే హాయిగా అనిపిస్తున్నాయండి. అందుకోసమనే నైటీతోటే ఉంటున్నాను ఎక్కువగా. ఈ ఎండల తాకిడికి సూర్యభగవానుడి వేడికి తట్టుకోలేకనేనండి నైటీలతోటే నేను వీడియోస్ చేస్తున్నాను. అన్యథా ఏమీ భావించకండి, సరేనా? పాలు ప్రసాదంగా పెట్టుకొని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఒక మందార పువ్వుతోటి, సన్నజాజి పూలతోటి, అలాగే పసుపు పచ్చ పూలతోటి భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. ధూపంతో పాలు ప్రసాదంగా పెట్టుకొని పలావ్ తయారు చేసుకున్నామండి. సండే కదా, పలావ్ తయారు చేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకున్నాము, అన్ని పదార్థాలు పెట్టుకున్నామండి. సండే వచ్చిందంటే ఏం తయారు చేసుకున్నాము, ఏ విధంగా తిందాము అని అనిపిస్తూ ఉంటుంది. అది కామన్గా ఫస్ట్ నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి అలవాటు అండి నాకు. సండే వచ్చిందంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్నాయి, రుచికరంగా అయిన పదార్థాలు పిల్లలు ఉంటారని, నలుగురం కూర్చొని తినొచ్చానని చెప్పేసి అలా ఆలోచించుకొని చేస్తానన్నమాట. అదే అలవాటు కంటిన్యూ చేస్తున్నాను. ఇద్దరమైనా సరే ఆదివారం. ఇంకొకటి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఈ కుక్కర్లో తయారు చేసుకున్నాం. నెయ్యి అండి, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే ఈ పొయ్యి కొంచెం కన్వీనెంట్గా ఉంటుంది. వేరుశనగ నూనె అండి, కొంచెం అలా వేసుకున్నాం. నూనె తగ్గించుకున్నామండి, ఎండలకి ఒకటే రొప్పు ఆయాసాలు వస్తున్నాయి. ఎందుకు అలాంటప్పుడు నూనె వద్దండి, సరేనా? ఇదిగోండి ధనియాలు అంటున్నా, లవంగాలండి 4, దాల్చిన చెక్క, యాలక్కాయలు వలిసి వేసేసుకున్నాం. ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్టు చక్కగా ఫ్రెష్ది అలా పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని టమాటాలు చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఉల్లిపాయ కూడా అలా మిక్సీ పట్టేసుకున్నానండి, కొంచెం కచ్చాపచ్చిగా. 2 చీలికలు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మళ్ళీ తరిగి కసి పెట్టుకున్నానండి. ఇవ్వండి పచ్చిమిరకాయలు వేసుకున్నాం. మసాలా తక్కువతోటి తీసుకొని తిన్నామండి, ఎందుకంటే ఎండలకి ఈ చిప్పచాపలు తినాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఏమో మనకి తక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. కొంచెం ఇదిగోండి బియ్యం కూడా కడిగాను, ఒక అరగంట క్రితం కడిగి పెట్టేసుకున్నానండి. గిద్దకి నేను గిద్ద పోసుకుంటా కదా, గిద్దకి అరసల డబ్బాతోటి కరెక్ట్గా పెట్టేసుకుంటాను.
ఇలాగండి. తర్వాత ఇదిగోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాము. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం మగ్గనిస్తున్నామండి. ఇదిగోండి టమాటా పేస్ట్ వేసుకున్నాం. చాలండి. తర్వాత పసుపు వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్నామండి, కళ్ళుప్పు. కొంచెం మగ్గనిచ్చుకున్నాం. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నామండి. గ్యాస్ కట్టేసేసుకుందాము. బియ్యం దేవి వేసేసుకుందాం. ఇదిగోండి ముక్క అనేది నలగకుండా, బియ్యం ముక్క కాకుండా చిన్నగా ఇలా తిప్పుకోండి. గ్యాస్ వెలిగించుకున్నాను. చిన్నగా ఇలా తిప్పుకోండి. ఒక్క నిమిషం అలా ఉంచుకోండి. నూనెలో మగ్గుతుంది ఆ మసాలాతో పాటు. ఒక్క నిమిషం అలా ఇదిగోండి కొంచెం ఉంది కదా, మనం ఇదిగోండి చక్కగా ఇలా తిప్పుకున్నాం కదా. మనం వాటర్ పోసుకుందాం. నేను కొలత ప్రకారమే పోసి చేసుకున్నానండి ఆల్రెడీ. డబ్బాకి 2 డబ్బాలు చొప్పున కరెక్ట్గా పోసుకుంటానండి. ఇదిగోండి గరం మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి అండి. చాలండి. తర్వాత ఇదిగోండి కొత్తిమీర. చాలు. మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని కరెక్ట్గా 2 విజిల్స్ రానివ్వండి. ఓకేనా? కొంచెం అలా మొత్తం కూడా కలిగి పెట్టేసేసి 2 విజిల్స్ రానిచ్చేసాక చిన్న కుక్కర్ మీద చిన్న పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఎందుకంటే సమానంగా చక్కగా ఉడుకుతుంది, అందుకోసం 2 విజిల్స్ రానిస్తే చక్కగా పువ్వులాగా విప్పారి మంచిగా వస్తుంది, మెతుకు మెతుకు కూడా. ఓకేనా? ఇదిగోండి డీమార్ట్ నుంచి ఇది తీసుకొచ్చాము. గంటకి హాయిగా దావత్రి లేకుండా హాయిగా ఉంటుందండి. ఎండ్లకి చిన్నపిల్లలు అయిపోతున్నామండి. ఇలాంటివి తాగాలనిపిస్తుంది. అరేంజ్ చేయటం కూడా చూసారా, ఎంత చక్కగా అరేంజ్ చేశారా. రుచిగా బాగుంది. కాలాలు బట్టి మారాలి కదా, కాలం అలా చేస్తుంది. ఎండలో విపరీతంగా ఉండేసరికి ఇలా వస్తున్నాయండి. డీమార్ట్లో చాలా బాగుంది. ఇదిగోండి చూసారా, ఎలా చక్కగా ఉడికిందో. మెతుకి చూసారా. మనం ఎట్లా అనుకున్నా అట్లా వచ్చేసి సింపుల్ ప్రాసెస్ అండి పలావ్ అనేది. ఇదిగోండి పెరుగు చట్నీ తయారు చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇక కొత్తిమీర వేసుకున్నానండి, సాల్ట్. చక్కగా చాలండి. ఈ సండే వచ్చేసరికి పలావను పెరుగు చట్నీ. చికెన్ తెచ్చుకోమండి, ఎండలు తినలేము. వేడి మటన్ కానీ ఏదైనా సరే చాలు. ఎగ్స్ బాయిల్ చేసుకోండి. ఓకే.
మొన్న రాత్రి వర్షం పడిందండి, మళ్ళీ ఉమ్మరందిస్తుంది. చూసారా ఎంత ఉమ్మరందిస్తుందో. 5 అయిందండి. సూర్యభగవానుడు ఇంకా చూపిస్తున్నాడు తన యొక్క ప్రతాపాన్ని. బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేసానండి. రామయ్య తండ్రి బట్టలు అన్నమాట ఇవన్నీ. వెళ్ళిపోయింది తను, హైదరాబాద్లో ఉంటుంది ప్రస్తుతానికి. బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసాము, అయిపోయింది. ఆరిపోయినాయండి నీట్గా చక్కగా. ఎండైనా సరే పని చేస్తూనే ఉండారండి. సూర్యభగవానుడు చూడండి ఎలా ఉన్నాడు. 5 అయినా సరే 6ంటికి కానీ నీళ్ళు కొడతామండి. ఎలా మెరిసిపోతున్నాడో చూసారా. తలుపు వేస్తున్నాను, వర్షంలో గుండా వచ్చా కదా నేను. మళ్ళీ నెట్ డోర్ వేసుకున్నాము. సూర్య భగవానుడు పేలిపోతున్నాడు అన్నమాట. న్యూస్ అండి, న్యూస్ ఇక ఈ 2 డేస్ నుంచి న్యూస్ అన్నమాట. టైం చూసారా, ఇదిగోండి 5:20 అయింది. 5:20 అయినా సరే సూర్య భగవానుడు చూసారా ఎలా ఉన్నాడు. ఈ కవర్లకి పెట్టుకుందామండి, కవర్లో తగిలించుకుందామని. ఇవి పాడైపోయినాయి, తీసేసి మంచిగా పెట్టుకుందాం. ఓకేనా. బొమ్మలకి కవర్లు అవి చినిగిపోయినాయి, కవర్ చేస్తామండి. కొంచెం డస్ట్ పట్టుకున్నట్టుంది, చిన్న మిషన్ ఉందా టేబుల్ పై కవర్లు, చీరల కవర్లు ఉంటాయి కదా, చీరలకి వాటికి వస్తాయి. ఈ కవర్లు పెట్టేసుకుంటే చక్కగా బాగుంటుంది. డస్ట్ పడుతుందండి బాగా. కొంచెం మన ఇంటి పక్క ఇల్లు పెడుతున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఒకటే డస్ట్ అండి, మొత్తం పోయాయి. ఈ రాగివి కాదండి, చక్కగా ఇలా ఉంటే చూసారే అంత చక్కగా ఉన్నారు. క్లాత్ తీసుకుంటాము, క్లాత్ తీసుకొచ్చి తుడుతాము, తుడిచి కవర్లు వేసుకుందాం. ఈ వినాయకుడు చూసారా ఇంత చక్కగా మెరిసిపోతున్నాడు. కవర్ ఉండటానే నీట్గా చక్కగా ఉంటాడండి స్వాములు. అలా మధ్యలో హాలుకను కిచెన్కి అలా పెట్టించాము కదా, అమ్మాయిళ్ళు తీసుకొచ్చారు, రామయ్య తండ్రి గాయత్రి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ కిందేమో జాకెట్ ముక్క క్లాతేనండి, అది చుట్టూ తల్లేసి కుట్టేసి చక్కగా ఇలా అలంకరించుకుంటాము స్వామిని. ఒక వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకొచ్చారండి మాకు ప్రైజ్గా. మొత్తం మళ్ళీ డస్ట్ పడుతూ ఉంటుంది అన్నమాట. చక్కగా తుడుచుకుంటే తడి తగలకూడదు అంటున్నారండి, అందుకోసం చెప్పేసి పొడితోటి చేస్తున్నాను అన్నమాట.
పొడి క్లాత్ తోటేనమాట, తడి తగలకూడదు కదా. ఈ హ్యాంగ్ కూడా ఉందండి, ఇదిగోండి చిన్న హ్యాంగ్ కూడా ఉంది. మనం పైన తగిలించుకోవాలంటే వాల్కి, గోడకి, లేదా మనం చక్కగా ఇలా నేర్చోబెట్టి వేసుకుంటున్నాం కాబట్టి ఇలా. తల్లికి గాజులు కుచ్చు కూడా చూసారు ఎంత చక్కగా ఉందో. బ్యాంగిల్స్కి గాజులకి చిన్న కుచ్చు కూడా పెట్టేశారు, ఎంత చక్కగా అలంకరించారు చూడండి. లక్ష్మీదేవి తల్లికి, సరస్వతీదేవి తల్లికి ఇలా తుడుచుకొని నీట్గా చక్కగా. చూసారా, కనిపిస్తున్నాడో, చక్కగా కనిపిస్తున్నాడు కదా. ఇలా నీట్గా అప్పుడప్పుడు ఈ కవర్స్ మారుస్తూ ఉంటానండి. ఇలా మారిస్తే డస్ట్ పట్టుకొని ఆ కవర్స్ పాడేసేస్తాను. ఇలా వచ్చినప్పుడు మంచిగా ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటారు, సౌండ్ చక్కగా ఉందని. మనం పవిత్రంగా ఉన్నప్పుడు ఇవి పెట్టేస్తాం అనమాట. అంటే నీకు అదేమి తినకుండా మంచిగా ఉన్నప్పుడు ఇలా సరే. ఇలా పిన్నెల మెషిన్ తోటి ఇలా గుచ్చేసాము కదా.
చెప్పాను కదా, మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే బెంగళూరు నుంచి తెచ్చింది చెంపులకి ఇద్దరు చెంపులు. నేను ఇది తయారు చేసి పెట్టుకున్నాను. క్లాత్ ఏనండి, గోల్డ్ కలర్ మన జాకెట్ ముక్కలేనండి. ఇలా 2 చెంపులు చక్కగా మెరిసిపోతున్నారు కదా. హోలు పెట్టించారండి అమ్మాయి వాళ్ళే, రావేతండ్రి గాయత్రి వాళ్ళు, ఇలా ఉంటే బాగుంటుంది అని హోల్ పెట్టించారనమాట. నేను బయట ఉన్నప్పుడైనా సరే కిచెన్ గదిలో నుంచి హాల్లోకి నేను కనిపించాలని చెప్పేసి, కిచెన్ గదిలో వంట చేస్తున్నా హాల్లోనైనా సరే నేను టీవీ చూడాలని చెప్పేసి ఇలా పెట్టించారనమాట. ఓకే, నా ఉద్దేశం అయితే మామూలుగా గౌతమ బుద్ధుడు చక్కగా ఇలా పెట్టేసి వాటర్ ఫాల్స్ లాగా ఇలా ఏర్పాటు చేయించాలని నా ప్లాన్ అన్నమాట. అసలు ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఖాళీగా ఉంది, తర్వాత పరిస్థితి తర్వాత ఉంది. ఇలా అమ్మాయిలు ఇవి తీసుకొస్తే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఇలా నేను చక్కగా అందంగా పెట్టుకున్నాను అనమాట దేవతలు. చక్కగా ఇంతవరకు నైస్గా ఉంటుంది. ఇక్కడేమో ఈ ఆన్లైన్లోనే పెట్టించాను వీడియోలను, నేను పెట్టించాను. ఇలానే ఉంచేసాను. విష్ణుమూర్తి అంటే గరుత్మంతుడు, గజేంద్ర మోక్షం అన్నమాట. అది వాళ్ళ క్లాత్ ఇలా పెట్టాను. కొంచెం తడి ఆడాక మళ్ళీ
ఏక్వాగార్డు వేస్ట్ వాటర్ ఉంటుంది కదండి, అవన్నీ వేస్ట్ చేయకుండా వరండాలో, వరసందిలో, వెనక ప్రక్కన ఈ విధంగా కొట్టుకుంటే చల్లగా హాయిగా ఉంటుందండి. మొక్కలకి పోయామండి, మొక్కలు చనిపోతాయి. ఇక మడత మంచం వేసుకొని చల్లగాలి పీల్చుకుంటూ హాయిగా కూర్చున్నానండి. వాతావరణం చల్లగా హాయిగా ఉన్నదండి. ఇక మనం ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. నులి పురుగులండి, ఒక్కోసారి నులి పురుగులు పడుతూ ఉంటాయి మోషన్ వెనకిడితే. బొప్పాయి గింజల పొడి చెంచాకు వేడి నీళ్ళలో కలిపి రాత్రి పడుకునే ముందు సేవిస్తేనండి 3 నెలల పాటు ఇలా త్రాగితే చక్కగా ఈ మటుమాయం అయిపోతాయండి. నులి పురుగులు అనేవి పడటం తగ్గిపోతాయన్నమాట, పూర్తిగా అరికడతాయన్నమాట. హాయిగా ఆరోగ్యంగా ఉంటామండి. నులి పురుగులు పడితే కొంచెం ప్రమాదమేనండి. అందుకని ఇలా వాడితే బొప్పాయి గింజల పొడి కనుక చెంచా వేడి నీళ్ళలో కలిపి రాత్రి పడుకునే ముందు సేవిస్తే త్వరగా అరికడతాయన్నమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రం. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అవధుల్లేని సముద్రంలో వ్యాపించిన అనంతమైన శక్తి, దివ్యత్వాలు మీకు ఆధారంగా ఉన్నాయి. మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. మనలో శక్తి అంటే మనలో ఈ ప్రపంచంలోనండి భువన భాండాగారాల్లో దాగి ఉన్న శక్తి అనేది చాలా తక్కువ. మీకేమీ తెలియదు. అవధుల్లేని సముద్రంలో వ్యాపించిన ఈ లోకమంతా కూడా అవధులు లేకుండా ఒక సముద్రంలాగా వ్యాపించి ఉన్న ఈ అనంతమైన శక్తిలో దివ్యత్వాలు మీకు ఆధారంగా ఉన్నాయి. భగవంతుడి తేజస్సు, భగవంతుడి యొక్క తోడు అనేది మీకు ఆధారంగా ఉన్నాయి అని చక్కగా వివరిస్తున్నారు. మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అంతే కదండి, మనకేం తెలుసు? ఎంతో ఈ ప్రకృతి, ఈ అనంతమైన శక్తిలో మనకి చాలా తక్కువ. అణుమాత్రం కూడా మనకు తెలియదు. అవధుల్లేని సముద్రంలో వ్యాపించిన అనంతమైన శక్తి, అవధులు లేవు. ఈ అనంతమైన శక్తికి ఆది అంతం లేదండి. అలాంటి శక్తిలో దివ్యత్వాలు అంటే దేవతలు మీకు ఆధారంగా ఉన్నాయి. అంతే కదండి, ఈ పంచభూతాలే మనకి ఆధారాలు కదా. వివేకానందుల వారు చాలా చక్కగా వివరించారు కదా. దివ్యత్వాలు, భగవంతుడు మీకు ఆధారంగా ఉన్నారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.